అభివృద్ధి పనులపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పోలవరం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్&బి, ఎన్ఆర్ఈజీఏ, మండల పరిషత్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అన్ని డిపార్ట్మెంట్లతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే పోలవరం మండలంలో సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకి ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా అధికారులతో చర్చించడం జరిగింది. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లో ఎంత డెవలప్మెంట్ అయిందో అందరికీ తెలుసు. అలాగే మరింత డెవలప్మెంట్ కోసం అధికారులతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రిక్వైర్మెంట్ ఉంది. అలాగే మేము సీఎం గారితోనూ, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఏదైతే దీనికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఉందో దాని ఫండింగ్ కోసం కూడా మేము అడగడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోడ్డు విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, అలాగే పంచాయతీరాజ్ సంబంధించి అనేక ఇష్యూస్ ఉన్నాయి. దానికి కూడా మేము ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించిన సమస్య పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు ఇటు ఎన్డీఏ కూటమి నాయకులతోనూ అలాగే డిపార్ట్మెంట్లతోనూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మూడు పార్టీల నాయకులు ఇటు అధికారులతో కోఆర్డినేషన్ చేయడానికి ఈరోజు మాట్లాడడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకి మంచి జరగాలి, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు, రోడ్లు కానీ, లేకపోతే ఇల్లు కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ, నీటి సమస్యలు కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు ప్యాకేజీ విషయం ఇలాంటి సమస్యల్ని త్వరితగతిన క్షేత్రస్థాయిలో పరిశీలించే వాటిని సమస్య పరిష్కరించే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఇలాంటి సమావేశాలు ప్రతి మండలంలో జరపడానికి తేదీని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా పోలవరం మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశానికి హాజరైనటువంటి అధికారులకి